Hi friends, welcome to our channel Smart Study with Siri. Daily subject wise DSC వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఈరోజు సైకాలజీ సబ్జెక్ట్లో భాగంగా మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాల గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మూర్తిమత్వానికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈరోజు మెయిన్గా మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాల్లో అనువంశికత కారకాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపు కారకాలు. వయస్సు అనుభవం పెరిగే కొలది వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలతో కూడిన సంపూర్ణమైన ప్రవర్తనలో గుణాత్మకమైన అభివృద్ధి కనిపించడాన్ని మూర్తిమత్వ వికాసం అంటారు. ఒక వ్యక్తికి సమాజంతో గల నిరంతర పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసం అంటారు అని చెప్పిన వారు ఎరిక్ ఎరిక్సన్. వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషించే అభ్యసనం ప్రతినిధిత్వ అభ్యసనం లేదా దీనినే పరిశీలన అభ్యసనంగా పేర్కొంటారు. ఇప్పుడు మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు రెండు. అవి మొట్టమొదటి కారకం అనువంశికత, రెండు పరిసరాలు. ముందుగా అనువంశికత గురించి తెలుసుకుందాం. తల్లిదండ్రుల నుండి, పూర్వీకుల నుండి సంక్రమించే జన్యుపరమైన వారసత్వ లక్షణాలు, భౌతిక రూపాలనే అనువంశికత అంటారు. ఈ అనువంశికత వల్ల మూర్తిమత్వంలోని శారీరక లక్షణాలు ప్రభావితం అవుతాయి. ఈ అనువంశికత వల్ల ప్రభావితమయ్యే రెండు రకాల శారీరక లక్షణాలు, ఒకటి శరీర బాహ్య లక్షణాలు, రెండు శరీర నిర్మాణ లక్షణాలు. ఇప్పుడు మనం అనువంశికతలో భాగంగా ఏమేమి అంశాలు ఉంటాయో చూద్దాం. శరీర బాహ్య లక్షణాలు మరియు శరీర నిర్మాణ లక్షణాలు అనే రెండు విధాలుగా కలవు. శరీర బాహ్య లక్షణాలలో ఎత్తు, రంగు, అందం, అవయవాల ఆకృతి మొదలగునవి ఉంటాయి. శరీర నిర్మాణ లక్షణాలలో అంతర్గత అవయవాలు, నాడీ వ్యవస్థ, గ్రంథి వ్యవస్థలు భాగాలుగా ఉంటాయి. అంతర్గత అవయవాలలో భాగంగా గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మొదలగునవి. నాడీ వ్యవస్థలో భాగంగా కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ అనే భాగాలు కలవు. గ్రంథి వ్యవస్థలో నాళ సహిత గ్రంథులు, నాళరహిత లేదా వినాళ గ్రంథులు కలవు. ఇప్పుడు నాడీ వ్యవస్థ గురించి వివరంగా తెలుసుకుందాం. మొదట కేంద్రీయ నాడీ వ్యవస్థ. ఆరోగ్యవంతమైన నాడీ వ్యవస్థ మానసిక వికాసానికి దారితీస్తుంది. మెదడు మరియు వెన్నుపాము ఈ రెండిటినీ కలిపి కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటారు. మెదడును మూడు భాగాలుగా విభజిస్తారు. అవి మొదటిది ముందు మెదడు లేదా మస్తిష్కం, రెండు మధ్య మెదడు, మూడు వెనుక మెదడు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిగా ముందు మెదడు. ఇది మెదడులో అతిపెద్ద భాగం. వ్యక్తి యొక్క మానసిక వికాసం అంతా కూడా మస్తిష్కంపై ఆధారపడి ఉంటుంది. జ్ఞాన కేంద్రములు మస్తిష్కంలో ఉంటాయి. వ్యక్తి యొక్క ఆలోచన, వివేచన, ధారణ, సమస్య పరిష్కార సామర్థ్యం, సృజనాత్మకత లాంటి మానసిక శక్తులు అన్నీ మస్తిష్క వల్కల నిర్మాణంపై ఆధారపడి ఉంటాయి. ముందు మెదడులో రెండు భాగాలు కలవు. అవి ఒకటి ద్వారగోర్ధం, రెండు హైపోథలామస్. ద్వారగోర్ధంలో వ్యక్తి ఉద్వేగాలైన ఆనందం, సంతోషం, విచారం, దుఃఖం, కోపం లాంటి భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉంటాయి. హైపోథాలమస్లో దప్పిక, ఆకలిని నియంత్రించే కేంద్రాలు ఉంటాయి. గమనిక. థారండైక్ ప్రకారం ముందు మెదడు లేదా మస్తిష్కం అమూర్త ప్రజ్ఞకు కేంద్ర స్థానంగా చెప్పవచ్చు. ఇది మెదడులోని అత్యంత పెద్దదైన భాగము. ఇప్పుడు రెండు మధ్య మెదడు గురించి చూద్దాము. మధ్య మెదడు కండర వ్యవస్థను నియంత్రిస్తూ చలన కౌశల నైపుణ్యాల అభ్యసనలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాళ్ళు, చేతులను ఉపయోగిస్తూ కండర సమన్వయంతో వేగంగా, నైపుణ్యంగా చేయగలిగే పనులన్నింటినీ చలన కౌశలాలు అంటారు. ఎగ్జాంపుల్ రాయడం, గీయడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, టైప్ చేయడం లాంటివి. థారండైక్ ప్రకారం యాంత్రిక ప్రజ్ఞకు కేంద్ర స్థానం మధ్య మెదడు. మూడు వెనుక మెదడు. వెనుక మెదడులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి అనుమస్తిష్కం, రెండు మెదడు కాండం. అనుమస్తిష్కం అనేది శరీరం యొక్క సమతాస్థితిని కాపాడుతుంది. మెదడు కాండంలోని మధ్యాముఖం అనేది శ్వాసక్రియ, శరీర ఉష్ణోగ్రత, రక్తపీడనం,
హృదయ స్పందన లాంటి అసంకల్పిత చర్యలను నియంత్రిస్తుంది. ఆల్కహాల్ అనుమస్తిష్కంపై ప్రభావం చూపుతుంది. కావున ఆల్కహాల్ సేవించిన వారు తూలుతూ ఉంటారు, అనగా వారిలో బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల అనుమస్తిష్కంపై ప్రభావం చూపడంతో ఆ విధంగా జరుగుతుంది. 2. పరదీయ నాడీ వ్యవస్థ. మెదడు నుండి వెలువడే 12 జతల కపాల నాడులు, వెన్నుపాము నుండి వెలువడే 31 జత వెన్నునాడులను, అనగా మొత్తం 43 జతల నాడులను పరదీయ నాడీ వ్యవస్థ అంటాము. మానవ దేహంలో నాడులు టెలిఫోన్ వైర్ల మాదిరిగా పనిచేస్తాయి. ఇవి వ్యక్తి యొక్క సంవేదనలను మెదడు లేదా వెన్నుపాముకు చేరవేస్తూ ఉంటాయి. తిరిగి అవి ఇచ్చిన ప్రచోదనాలను ఆయా శరీర భాగాలకు చేరవేస్తూ ఉంటాయి. వ్యక్తుల యొక్క దృశ్య, శ్రవ్య, చలన వేగం పరదీయ నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి. ఆరోగ్యవంతమైన నాడీ వ్యవస్థ వ్యక్తి మానసిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. వ్యక్తి యొక్క గ్రాహ్యక శక్తి, అభ్యసన శక్తి నాడీ వ్యవస్థ మీదే ఆధారపడి ఉంటాయి. 3. స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఇది మానవ దేహంలో ఒక సమాంతర నాడీ వ్యవస్థగా పనిచేస్తుంది. ఇది సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ అని 2 భాగాలుగా ఉంటుంది. ఈ వ్యవస్థ నిబంధన రహిత ప్రతిచర్యలు లేదా అసంకల్పిత ప్రతిచర్యలు, 2 నిబంధన సహిత ప్రతిచర్యలు అనే 2 రకాల చర్యలను నియంత్రిస్తుంది. నిబంధన రహిత ప్రతిచర్యలనే అసంకల్పిత ప్రతీకార చర్యలు అని కూడా అంటారు. ఎగ్జాంపుల్, ఉఫ్ అని ఊదగానే కళ్ళు మూసుకొనుట. నిబంధన సహిత ప్రతిచర్యలకు ఎగ్జాంపుల్ ఏదైనా విషయాన్ని నేర్చుకోవడం. గ్రంథి వ్యవస్థ. మానవ దేహంలో 2 రకాల గ్రంథులు కలవు. 1 నాళ సహిత గ్రంథులు, 2 నాళ రహిత లేదా వినాళ లేదా వీటిని అంతఃస్రావి గ్రంథులు అంటారు. మొదటగా నాళ సహిత గ్రంథులు. నాళమును కలిగి ఉండే గ్రంథులనే నాళ సహిత గ్రంథులు అంటారు. ఇవి విడుదల చేసే స్రావకాలను ఎంజైమ్లు అంటారు. ఎంజైమ్లు అనేవి వ్యక్తి యొక్క జీర్ణక్రియలో, విసర్జన క్రియలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి సరిగా పనిచేయకపోతే దీర్ఘకాలికంగా శారీరక ఆరోగ్యం దెబ్బతిని అభ్యసన సామర్థ్యం సన్నగిల్లి మూర్తిమత్వ వికాసం కుంటుపడుతుంది. ఎగ్జాంపుల్, లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, ఆంత్ర గ్రంథులు, స్వేద గ్రంథులు, కాలేయం, మూత్రపిండాలు మరియు జననాంగ గ్రంథులు. 2 నాళ రహిత లేదా వినాళ లేదా అంతఃస్రావి గ్రంథులు. మానవ దేహంలో నాళము లేనటువంటి గ్రంథులను వినాళ గ్రంథులు అంటారు. వినాళ గ్రంథులు విడుదల చేసే స్రావకాలు హార్మోన్లు. హార్మోన్లు చర్య జరిపే కణజాలం నిర్వాహక కణజాలం. హార్మోన్లు అనేవి ఒక ప్రత్యేక రసాయనాలు. హార్మోన్లు నేరుగా రక్తంలోకి విడుదల చేయబడతాయి. అందుకే ఈ గ్రంథులను అంతఃస్రావి గ్రంథులు అని పిలుస్తారు. హార్మోన్లు రక్తంతో చర్య జరపడం ద్వారా ఏర్పడే ఫలితం వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాల మీద ఉంటుంది. ఈ హార్మోన్లు రక్తంలో ఎక్కువైనా తక్కువైనా వ్యక్తి ప్రవర్తనపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. హార్మోన్ల జీవక్రియ స్థాయిని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తాయి. ఇప్పుడు మానవ దేహంలో గ్రంథులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మొదటగా పీయూష గ్రంథి తలలో మెదడులో ఉంటుంది. 2 థైరాయిడ్ లేదా ఔటు గ్రంథి మెడలో వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. పారాథైరాయిడ్ లేదా పార్శ్వ ఔటు గ్రంథి థైరాయిడ్ గ్రంథికి కిందగా ఉంటుంది. ప్యాంక్రియాస్ లేదా క్లోమ గ్రంథి జీర్ణాశయానికి పై భాగంలో ఉంటుంది. ఎడ్రినల్ లేదా అధివృక్క గ్రంథి ఇది మూత్రపిండాలపైన టోపీ ఆకారంలో ఉంటుంది. తర్వాత గోనాడ్స్ లేదా బీజ గ్రంథులు. ఇప్పుడు మొదటగా పీయూష గ్రంథి గురించి తెలుసుకుందాం. ఈ గ్రంథి మానవునిలో ముందు మెదడు చివరి భాగాన, మధ్య మెదడు ముందు భాగాన అనగా రెండిటి జంక్షన్ వద్ద బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. మానవ దేహంలో దీనిని అతిపెద్ద గ్రంథిగా చెప్పుకుంటారు. మానవ దేహంలో ఏ గ్రంథి అయినా 1 లేదా 2 రకాల హార్మోన్లు మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. కానీ ఈ గ్రంథి 9 రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు. పీయూష గ్రంథిని గ్రంథులకు రారాజు, కింగ్ ఆఫ్ ద గ్లాండ్స్ అని పిలుస్తారు. ఇది మానవ దేహంలో ఇతర గ్రంథులను ఉత్తేజపరిచే విధంగా వివిధ రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ మిగిలిన అన్ని గ్రంథులకు నియంత్రిస్తూ ఉంటుంది. ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్లలో గ్రోత్ హార్మోన్ లేదా పెరుగుదల అనేది మూర్తిమత్వంలో భాగమైన శారీరక పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎదిగే వయస్సులో రక్తంలో గ్రోత్ హార్మోన్ ఖచ్చితమైన స్థాయిలో విడుదలైనప్పుడు మాత్రమే వ్యక్తి జెనెటికల్గా ఎదగవలసిన ఎత్తు ఎదుగుతాడు.
ఎదిగే వయస్సులో రక్తంలో గ్రోత్ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే జైగాటిజం అనే పరిస్థితి ఏర్పడుతుంది. జైగాటిజం అనగా అతి దీర్ఘకాయత్వం. ఎదిగే వయస్సులో గ్రోత్ హార్మోన్ లోపిస్తే డ్వార్ఫిజం అనే పరిస్థితి ఏర్పడుతుంది. డ్వార్ఫిజం అనగా మరగుజ్జుతనం. పీయూష గ్రంథి సక్రమంగా పనిచేసే వ్యక్తి చురుకుగా, ఉత్సాహంగా, చతురుడుగా, సాత్విక స్వభావం కలవాడుగా ఉంటాడు. వ్యక్తి కండరాలు, లైంగిక అవయవాలు, మానసిక వికాసంపై ప్రభావం చూపుతుంది. లేదంటే నిరాశ నిస్పృహలతో ఉంటారు. 2 థైరాయిడ్ లేదా ఉటు గ్రంథి. గొంతులో వాయునాళానికి ముందు భాగాన థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి క్రియాశీలకంగా పనిచేయడంలో అయోడిన్ అనే ఖనిజ లవణం ఎంతో అవసరం. ఈ అయోడిన్ లోపించినట్లయితే సామాన్య గైటర్ వస్తుంది. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ థైరాక్సిన్. కౌమార దశలో థైరాక్సిన్ లోపించినట్లయితే క్రెటినిజం అనే పరిస్థితి ఏర్పడుతుంది. క్రెటినిజం కౌమారం కా గుర్తుపెట్టుకోండి. క్రెటినిజం లక్షణాలు: మందబుద్ధిత్వం, ప్రజ్ఞలో విలంబిత వికాసం, అస్థిపంజర ఎదుగుదలలో లోపాలు, జననేంద్రియ వికాసం ఆలస్యం కావడం. వయోజన దశలో థైరాక్సిన్ లోపించినట్లయితే మిక్సోడిమా అనే పరిస్థితి ఏర్పడుతుంది. మిక్సోడిమా లక్షణాలు: మందకోడి ప్రవర్తన, నిద్రలేమి, లైంగిక కోరికలు లేదా ఆసక్తి తగ్గిపోవడం. రక్తంలో థైరాక్సిన్ తక్కువైన వ్యక్తులు మందబుద్ధులుగా, మందకోడి ప్రవర్తన కలవారుగా కనిపిస్తారు. రక్తంలో థైరాక్సిన్ ఎక్కువైన వ్యక్తులు అత్యాసపరులుగా, ప్రభావశీలుగా కనిపిస్తారు. థైరాయిడ్ గ్రంథి వ్యక్తి యొక్క ప్రజ్ఞా వికాసంపై ప్రభావం చూపుతుంది. థైరాక్సిన్ లోపిస్తే పిల్లలలో ధన్యత ఏర్పడుతుంది, అనగా సోమరితనం, మందకోడిగా ప్రవర్తిస్తారు. 3 పారాథైరాయిడ్ ఆర్ పార్శ్వ ఔటు గ్రంథి. థైరాయిడ్ గ్రంథి క్రింది భాగాన అంటిపెట్టుకొని ఒక చీలిక వలె క్రింది గ్రంథిని పారాథైరాయిడ్ గ్రంథి అంటారు. ఈ గ్రంథి పారాథార్మోన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ రక్తంలో కాల్షియం అనే ఖనిజ లవణాన్ని నియంత్రిస్తుంది. కాల్షియం ఎముకల యొక్క దృఢత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో పారాథార్మోన్ లోపిస్తే కాల్షియం స్థాయి తగ్గిపోయి ఆస్టియోపొరాసిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్టియోపొరాసిస్ అనగా ఎముకలు పెలుసుగా, గుల్లుగా మారిపోతాయి. రక్తంలో పారాథార్మోన్ ఎక్కువైతే టిటానీ అనే పరిస్థితి ఏర్పడుతుంది. టిటానీ అనగా కండరాలు సంకోచ స్థితిలో బిగుసుకుపోయే పరిస్థితి. పారాథార్మోన్ రక్తంలో ఎక్కువైన వ్యక్తులు ఒత్తిడికి గురవుతుంటారు, ఆందోళన చెందుతుంటారు, చిరాకు పడుతుంటారు, నరాల వణుకు ఉంటుంది, సత్వర ప్రతీకార గుణం ఉంటుంది. ఒక వ్యక్తిని సరళంగా, సమతుల్యంగా ఉంచడంలో పారాథైరాయిడ్ గ్రంథి ప్రధాన పాత్ర పోషిస్తుంది. 4 ఎడ్రినల్ ఆర్ అధివృక్క గ్రంథి. మూత్రపిండాలపై బోర్లించిన టోపీ మాదిరిగా ఉండే ఒక జత గ్రంథులే ఎడ్రినల్ గ్రంథులు. ఎడ్రినల్ గ్రంథిని ఉద్వేగాల గ్రంథి అని పిలుస్తారు. ఎడ్రినలిన్ గ్రంథి 2 రకాల హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి. ఒకటి కార్టిసాల్, 2 ఎడ్రినలిన్. కార్టిసాల్ని అన్హ్యాపీ హార్మోన్గా పిలుచుకుంటారు. ఇది విచారకరమైన భావోద్వేగాలను పెంచుతుంది. ఎడ్రినల్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తారు. వ్యక్తి ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు మొండి ధైర్యంతో ఎదురు తిరిగి పోరాడడమా లేదా భయపడి పారిపోవడమా అనేది ఈ హార్మోన్పై ప్రభావం ఉంటుంది. విపత్కర పరిస్థితుల్లో గుండె వేగం పెరగడం, బీపీ పెరగడం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఈ హార్మోన్ వల్లనే కలుగుతాయి. ఎడ్రినలిన్ హార్మోన్ రక్తంలో ఎక్కువైతే స్త్రీలలో కనిపించుకొని ప్రత్యేక లక్షణాలు: స్త్రీలకు గడ్డాలు, మీసాలు రావడం, స్త్రీ గొంతు మగవారి గొంతు వలె బొంగురు పోవడం, జననేంద్రియ వికాసం త్వరగా జరగడం వంటి మార్పులు కనిపిస్తాయి. ఎడ్రినలిన్ లోపించిన వ్యక్తులు సోమరిపోతులుగా, ఉద్వేగ రహితులుగా కనిపిస్తూ ఉంటారు. ఈ గ్రంథి ఉద్వేగ వికాసంపై ప్రభావం చూపుతుంది. తరువాత గోనాడ్స్ లేదా బీజగ్రంథులు. మగవారు మరియు ఆడవారిలో ఉండే లైంగిక గ్రంథులనే గోనాడ్స్ అంటారు. మగ బీజ గ్రంథిని ముష్కము అంటారు. ముష్కము పురుష లైంగిక హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ మరియు ఆండ్రోజన్లు ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు పురుష ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి మరియు పురుష దేహదారుఢ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో, ప్రతి సృష్టిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ హార్మోన్లు లోపించినట్లయితే మగ లక్షణాలు అభివృద్ధి చెందక నపుంసకత్వం ఏర్పడుతుంది. ఈ హార్మోన్ ఎక్కువైతే లైంగిక కోరికలు ఎక్కువగా ఉండి లైంగిక దౌర్జన్యకర ప్రవర్తన ఏర్పడుతుంది.
స్త్రీ బీజకోశమును స్త్రీ బీజ గ్రంథిగా చెప్పవచ్చు. స్త్రీ బీజకోశం విడుదల చేసే హార్మోన్లు ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. ఈ 2 హార్మోన్లు స్త్రీ యొక్క ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిలో మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈస్ట్రోజన్ లోపించినట్లయితే స్త్రీలలో వంధత్వం అనగా సంతానలేమి ఏర్పడే అవకాశం ఉంది. స్త్రీ బీజకోశాలు అతిగా స్రవింపబడితే దౌర్జన్యశీల ప్రవర్తన, తక్కువగా స్రవిస్తే సంగీత సాహిత్యంలో మంచి ప్రతిభ కనబరుస్తారు. 6. క్లోమ గ్రంథి. దీనినే మిశ్రమ గ్రంథి అంటారు. మానవ దేహంలో కొంత నాళంతోనూ మరికొంత నాళరహితంగా ఉండే గ్రంథియే క్లోమ గ్రంథి. క్లోమ గ్రంథిని నాళ వినాళ గ్రంథి అని, మిశ్రమ గ్రంథి అని పిలుస్తారు. ఈ గ్రంథిలో నాళము ఉన్న భాగం నుండి క్లోమరసం ఉత్పత్తి అవుతుంది. ఈ గ్రంథిలో నాళ రహిత భాగంను లాంగర్హాన్స్ పుటికలు అంటారు. ఇవి ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇన్సులిన్ లోపించినట్లయితే డయాబెటీస్ అనే వ్యాధి వస్తుంది. ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్ చక్కెర పదార్థాలను నియంత్రిస్తుంది. మధుమేహం లక్షణాలు: అకారణంగా మొత్తం బరువులో 10% తగ్గిపోవడం, అతి ఆకలి, అతి దాహం, అతి మూత్రం, కాళ్ళు చేతులు తరచుగా తిమ్మిర్లకి గురి కావడం, దృష్టి తగ్గిపోవడం, తరచుగా నీరసం అనిపించడం. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈరోజు వీడియోలో భాగంగా మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలలో అనువంశికత కారకాల గురించి పూర్తిగా తెలుసుకున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.